ఏంటక్కా వంట చేస్తున్నావు? బయటికి వెళ్ళట్లేదా? అవును కదా, పాస్తాలు పిజ్జాలు కాదు 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 నగలు అవి ఇవి కొనుక్కోవాలి కదా. ఈరోజు బయటికి వెళ్ళట్లేదా అక్క? ఇంకేం వెళ్తారే, మన మొగుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు కదా, తను వస్తే మన మొగుడు మనతో ఎందుకుంటాడు? ఇంకా నయం ఈరోజు శుక్రవారం కాదు, లేకపోతే నేను దెబ్బడిపోయేదాన్ని. అవునవును, ఈరోజు మన రోజు కాదు కదా, మనం సేఫ్. వంట బాగా చెయ్యక్క. సంతోషపడుతున్నారు కదే, పడండి. నాకు కూడా ఒక రోజు వస్తుంది కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. దొంగ ముక్కల్లారా. అదేంటమ్మా కమల ప్లేట్ పెట్టలేదు? మేము ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసామన్నయ్య, మేము తర్వాత తింటాము, మీరు తినండి. వేయమ్మా. థ్యాంక్స్ అమ్మా, అడిగిన వెంటనే వండి పెట్టినందుకు. అయ్యో థ్యాంక్స్ ఎందుకన్నయ్య, మొహమాట పడకుండా తినండి. ఎంత మంచిదో. తీసుకొస్తా. ఏంటి మండుతుందా? అంటే నువ్వు కావాలని కారం ఎక్కువ వేసావా? అవును, మరి నేను సరదాగా మా ఆయనతో బయటికి వెళ్తుంటే వంట పెంట అని చెప్పి మధ్యలో దూరావు. అయినా నాకు మా ఆయనతో దొరికేదే ఒక్కరోజు, అది కూడా నాశనం చేసావు కర్రమ్మకు మోడ. నేనెక్కడ, నువ్వే కదా వండుతానన్నావు. ఇప్పటి వరకు మంచిగానే అన్నావు కదా. ఇదే నా అసలు రూపం. ఇంకొకసారి వంటలు పెంటలు అన్నావు అనుకో, ఈసారి కారం కాదు డైరెక్ట్ గా విషమే కలుపుతాను. అయ్యో అన్నయ్య, కొంచెం కారం ఎక్కువైందా? చూసుకోలేదన్నయ్య. తాగరా. ఓసి నీ పర్ఫార్మెన్స్ మరి కొంచెం వేసుకోరా, బాగుంటది. వద్దురా బాబు. అయ్యో అన్నయ్య, మీకోసం స్వీట్ కూడా చేశాను, తింటారా? అందులో ఏం కలిపింది ఏంటో. వద్దులే అమ్మా, బయటికి వెళ్ళే పని ఉంది, మళ్ళీ వస్తాను. అరే బావా, నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. బాయ్ అమ్మా. అరే కొంచెం తినేసాలరా. బాయ్. అర్జెంట్గా స్వీట్. ఏమైంది?